సాధారణ మధ్యతరగతి కుటుంబం కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించారు. తన తెలివితేటలతో వ్యాపారం మొదలుపెట్టారు. దినదిన అభివృద్ధి చెందారు. తను పుట్టిన నేలకు సేవ చేయాలి అన్న ఆలోచన. అంతే, తను ఎంతగానో ఇష్టపడే తెలుగుదేశం పార్టీ అధినేతను కలిసి తానేం చేయాలనుకుంటున్నారో చెప్పారు. తన మాటలు విన్న టీడీపీ అధినేత తనను ప్రోత్సహించి యువకుడిగా ఉన్న తనను తన పుట్టిన గ్రామం అదే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నియమించారు. అంతే, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించి తనేంటో తనెందుకు వచ్చారో గ్రామస్తులకు వివరించారు. అప్పుడే 2014 ఎన్నికలు రానే వచ్చాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతే, 2014లో మొదలైన విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రజలు ముచ్చటగా 3 సార్లు 2014, 2019, 2024 ఆయనకే పట్టం కడుతున్నారు. ఓటమి ఎరుగని నేతగా, వరుస విజయాల విజేతగా ఆ నియోజకవర్గంలో చక్రవర్తిలా కొనసాగుతున్న ఆ నేతను నియోజకవర్గ ప్రజలు ముద్దుగా సాంబన్న అని పిలుచుకుంటారు. అసలు పేరు ఏలూరి సాంబశివరావు. ఆ నియోజకవర్గం పర్చూర్. జనవరి 26న పర్చూర్ నియోజకవర్గ ప్రజలు ముద్దుగా పిలుచుకునే సాంబన్న అలియాస్ ఏలూరి సాంబశివరావు జన్మదినం. ఆయన జన్మదినం సందర్భంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. ఏలూరి సాంబశివరావు ఓ సామాన్య రైతు కుటుంబంలో మార్టూరు మండలం కోనకి గ్రామంలో 1977 జనవరి 26న జన్మించారు. కష్టపడి చదువుకుని వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ఉద్యోగం అనంతరం వ్యాపారం దినదినాభివృద్ధి చెందారు. అప్పుడు తనకు వచ్చిన చిన్న ఆలోచన, తన పుట్టిన ప్రాంతానికి ఏదన్నా సేవ చేయాలి. అంతే, తానెంతగానో ఇష్టపడే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును కలిశారు. తానేం చేద్దామనుకున్నారో చెప్పారు. చంద్రబాబు ఏలూరి భుజం తట్టి పర్చూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అంతే, అక్కడ నుండి వెనుతిరిగి చూడలేదు ఏలూరి. పర్చూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ రైతాంగం ఎక్కువ. ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామాల్లో పర్యటనలు చేస్తూ రైతుల కష్టాలు విన్నారు. వారి ఆరోగ్యం గురించి ఆలోచించారు. మెడికల్ క్యాంపుల ద్వారా గ్రామాల వద్దకే ఉత్తమమైన డాక్టర్లను తీసుకుని వచ్చి వైద్య సేవలు అందించారు. రాష్ట్రంలో ఏ నాయకుడు పెట్టనన్ని మెడికల్ క్యాంపులు ఒక్క పర్చూరు నియోజకవర్గంలో ఏలూరి సాంబశివరావు ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరయ్యాడు. 2014 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్చూరు అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావును నియమించారు. అంతే, 2014 ఎన్నికల్లో గట్టిపాటి భరత్పై ఏలూరి సాంబశివరావు ఘన విజయం సాధించారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లోనే ఉంటూ పర్చూరు నియోజకవర్గంపై పూర్తిగా పట్టు పెంచుకున్నారు. తిరిగి 2019 ఎన్నికలు. వైసీపీ అభ్యర్థిగా ఈసారి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, టీడీపీ అభ్యర్థిగా తిరిగి ఏలూరి సాంబశివరావు పోటీలో నిలిచారు. దగ్గుపాటి రాజకీయ చరిష్మా ముందు ఏలూరి సాంబశివరావు నిలవగలడా అన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్గాలు ఇచ్చింది. 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో వైసీపీ పార్టీ విజయడంకా మోగించింది. ఒక్క పర్చూరులో మాత్రం ఏలూరి విజయాన్ని ఆపలేకపోయారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావుపై ఏలూరి సాంబశివరావు ఘన విజయం సాధించారు. అప్పటి వరకు జిల్లాకే పరిమితమైన ఏలూరి ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం ఏలూరి సాంబశివరావు పేరు మారు మోగింది. అక్కడ నుండే పర్చూరు నియోజకవర్గ ప్రజలు సాంబశివరావును ముద్దుగా సాంబన్న అంటూ పిలుచుకుంటారు. పర్చూరు నియోజకవర్గం మా సాంబన్న అడ్డా అంటారు. అంతలా పర్చూరు నియోజకవర్గంపై ఏలూరి పట్టు బిగించారు. 2019 నుండి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసినా నియోజకవర్గ కార్యకర్తలకు అండగా నిత్యం నియోజకవర్గంలోనే ఉంటూ వైసీపీపై పోరాటం చేశారు. ఇంతలో 2024 ఎన్నికలు. వైసీపీ నుండి ఈసారి ఎన్ఆర్ఐ ఎడం బాలాజీ, టీడీపీ నుండి తిరిగి మర్రి ఏలూరి సాంబశివరావే. ఎన్ఆర్ఐ ఎడం బాలాజీ ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఏలూరి ఆయనను తట్టుకోగలరా అంటూ గుసగుసలు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ముచ్చటగా మూడోసారి వైసీపీ అభ్యర్థిపై ఏలూరి ఘన విజయం. పర్చూర్ టీడీపీ శ్రేణుల్లో సంబరాలు. పర్చూర్లో ప్రత్యర్థి అభ్యర్థి ఎవరైనా విజయం మాత్రం మా సాంబన్నదే అంటున్న నియోజకవర్గ ప్రజలు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి ఒక్కసారైనా పర్చూరులో వైసీపీ జెండా ఎగరవేయాలి అంటూ ఆ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ఆశలను గల్లంతు చేస్తూ పర్చూరు నియోజకవర్గాన్ని సాంబన్న అడ్డాగా, టీడీపీ కంచుకోటగా మార్చిన చరిత్ర ఏలూరి సాంబశివరావుది. నియోజకవర్గంలో కాకలు తీరిన రాజకీయ నేతలుగా పేరున్న
దగ్గుబాటి, ఆమంచి లాంటి నేతలకు రాజకీయంగా చెమటలు పట్టిస్తున్నాడు. ఇప్పుడు పర్చూరు నియోజకవర్గంలో అసలు వైసీపీ నుండి పోటీ చెయ్యాలంటేనే భయపడుతున్నారు. నియోజకవర్గ వైసీపీ నేతలు ప్రతి ఎన్నికల్లో అభ్యర్థిని మారుస్తూ వస్తున్నా నియోజకవర్గంలో ఒక్కసారైనా గెలవాలి అంటున్న వారి కలలు మాత్రం కలలుగానే ఉన్నాయి. ఓటమి ఎరుగని నేతగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఏలూరి రాజకీయ ప్రస్థానం ఇది. జనవరి 26 తన పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే తన క్యాంపు కార్యాలయాన్ని ముస్తాబు చేస్తున్న అభిమానులు, జన్మదినం సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరం, ఇలా రకరకాల ఏర్పాట్లలో తలమునకలైన ఏలూరి అభిమానులు ఇలాగే తన విజయ పరంపర కొనసాగిస్తూ పర్చూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచాలని మనసారా కోరుకుంటూ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారికి మా ఆయన తరపున ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు. వరుసగా 3 సార్లు విజయం సాధించి పర్చూరు అభివృద్ధి ప్రదంలో దూసుకెళ్ళేటట్టు చూపిస్తున్నటువంటి మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే, విజనరీ లీడర్ ఏలూరి సాంబశివరావు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆత్మీయ సోదరుడు షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ.